దేవుడు ఎవరిని బాగా ప్రేమిస్తున్నాడంటే, ఎవరిని బాగా ఇష్టపడుతున్నాడంటే, యవనస్తులైన వారిని దేవుడు బహుగా ప్రేమిస్తున్నాడట. అందుకే మీరు బలవంతుని చేతిలో వాడబడుతున్న స్తోత్రం చెప్తున్నాడు. ఈ మాట యవనస్తుడితో చెప్తున్నాడు. యవనేచ్ఛల నుండి నువ్వేం చేయాలి? పారిపోము. అక్కడ ఫుట్ నోట్స్ లో రాయబడి ఉంది చూడండి. అక్కడ ఫుట్ నోట్ నుంచి పారిపోము అని రాయబడి ఉందండి. యవనస్తులు పాపమును విడిచి పారిపోండి అని రాయబడదు. అంటే పాపమునకు దూరంగా వెళ్ళిపోండి, పాపమును విడిచిపెట్టండి, పాపమునకు దూరంగా పారిపోండి అని ఖచ్చితంగా అక్కడ మాట రాయబడింది. ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? తిమోతితో చెప్తున్నాడు. ఈ రాత్రి యవనస్తులు ఉన్నటువంటి మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మీరేం చేయాలంటే పాపమును విడిచి పారిపోయే వారిగా ఉండాలి. దేన్ని విడిచి పారిపోవాలట? పాపము ఒక యవనస్తుని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. లోబడుతుందో వారు అవిధేయులుగా మారిపోతున్నారు. పాపం వలన వచ్చే జీతము ఏమిటంట? మరణము. దేవుని స్తోత్రం. యవనస్తులు ఎంతమంది లేకపోతే అలాంటి ఆలోచనలు కలిగి ఇంటిలో నుండి పారిపోయి వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవించి వారి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదే నాన్న. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలంట? శాంతం, కోపమును తగ్గించుకోవాలి. అలాగే పగలు, ద్వేషాలు మన జీవితాల్లో కలిగి ఉండకూడదు. అందుకే తిమోతికి చెప్తున్నాడు, ఓ యవనస్తుడా, నీ నడకలు ఏం చేయాలి? సరి చేసుకో. సంఘంలో ఏ విధంగా జీవించాలి, సమాజంలో ఏ విధంగా జీవించాలి, కుటుంబంలో ఏ విధంగా జీవించాలి, లేకపోతే ప్రజల్లో ఏ విధంగా జీవించాలి, దేవుని యొక్క సన్నిధిలో సేవకుల మధ్య ఏ విధంగా జీవించాలి, వీటన్నిటిని బట్టి నువ్వేం చేయాలంటే పాపమును విడిచి దూరంగా మన హృదయం అనే పలక మీద ముద్రించుకునే కృపను విడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి యవన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపములను కూడా కృప దయచేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. రక్షాపడి దేవుని సన్నిధిలో ఇంతవరకు నాకు లోకములను వాటికి నేను ఆకర్షించబడ్డాను తండ్రి. నీ వాక్యాన్ని